ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. భాగ్యం ఫలిత సర్వత్రా అన్నారు. క్రోధినామ సంవత్సర యుగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణాభిలాషులైన ప్రేక్షక మహాశయులను ఈ విధంగా వారఫలాలు, రాశిఫలాలు, పక్షఫలాలు, సంవత్సర ఫలాలు, ఏ రాశి వారికి ఏ గ్రహము ఏ విధముగా ఉన్నది, గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సర విశిష్టతను ఏమిటో తెలిపే బాధ్యతను, భాగ్యాన్ని నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీకొండ సింగరకొండ నారసింహ దేవస్థాన పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీమాన్ శేషు భట్టార్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు ఈ విధంగా ప్రేక్షక లోకంలో యుగాది షడ్రుచులను రుచి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ఉగాది శుభాకాంక్షలు. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల ప్రేక్షకులకు. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ కుంభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం ఏ విధంగా ఉంది, అవమానం ఏ విధంగా తెలుసుకుందాం. అలాగే ఈ కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రంలో 3-4 పాదంలో జన్మించిన వారికి, శతభిష నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే గూగే గోసాసీసు సేసోద అనే అక్షరాలు పేరులో మొదటి అక్షరంగా గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి ఆదాయం 14 ఉంటుంది, వ్యయం 14 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు ఉంటుంది. అలాగే వీరికి రాజ్యపూజ్యం 6, అవమానం 1. 6 మెచ్చుకోగలిగితే ఒకళ్ళతోటి అవమానపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ 2024 సంవత్సరం ముందుగా తెలుసుకుందాం. చతుర్థ స్థానమందు గురువు లోహమూర్తిగా ఉన్నాడు. అదృష్టం బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండమైన యోగం ఉంది వాడికి. అలాగే శని ఈ సంవత్సరం జన్మస్థానం ముందు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు, బాగుంది. ఈ కుంభరాశి వారికి సంపాదించినట్టు ఖర్చు పెడుతూ ఉంటారు. వీరు వచ్చినట్టు సర్దుబాటు అవుతూ ఉంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఏలినాటి శని వలన ఇబ్బంది పడ్డవారికి ఈ సంవత్సరం బాగుంటుంది. శత్రువులు తగ్గటం, మిత్రులు పెరగడం జరుగుతుంది. రాజ్యపూజ్యం అనుభవిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. అప్పులు తగ్గుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. టెన్షన్ తగ్గుతుంది. వ్యాపారస్తులకు ధనజన వశీకరణ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టడం, వ్యాపారాల్లో మంచి టాలెంట్ చూపించడం, మంచి లాభాలు పొందడం జరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు, స్థలాలు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది. డబ్బులు వృధాగా ఖర్చు చేయకండి. క్రయ విక్రయాల్లో మంచి లాభాలు పొందగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తారు. అద్దె ఇళ్ల నుంచి సొంత ఇళ్ళకి వెళ్ళేటువంటి యోగం ఉంది. గృహ ప్రవేశాలు చేస్తారు. సమయానికి ఈఎంఐ కట్టడానికి డబ్బులు అందుతాయి. వివాహం కొరకు ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. కట్న కానుకలకి డబ్బులు కూడా సరైన సమయానికి అందుతాయి. ప్రేమికులకు కుటుంబ సభ్యుల మధ్య కొంత వ్యతిరేకత ఉంటుంది. భార్యాభర్తల మధ్య పిల్లలు పెట్టే ఇబ్బందుల వల్ల కొంత ఇబ్బందులు పడతారు. వాయిదా పడినటువంటి వివాహాలు మరలా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్న చికాకులు ఉంటాయి. కుటుంబంలో అందరూ విడిపోయినటువంటి భార్యాభర్తలు మరలా కలుసుకుంటారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగం సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. కోర్టు వ్యవహారాల విజయం సాధిస్తారు. మంచి ఆస్తులు పొందేటువంటి యోగం ఉంది. ప్రేమ, అనురాగము, ఆప్యాయత పెరుగుతాయి కుటుంబంలో అందరికీ. వీసాలు రిజెక్ట్ అయ్యేటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి. గ్రీన్ కార్డు నిదానంగా వస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. గృహయోగం, గృహంలో ముఖ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా కొనేటువంటి సూచన. స్త్రీలు బంగారు నగలు కొనుగోలు చేస్తారు. గొడవల్ని దూరంగా ఉండండి. రాజకీయ నాయకులకు విజయం, ప్రత్యర్థులు ఇబ్బంది పెడతారు. ఐటీ దాడులు ఉంటాయి. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, యాక్టర్స్కి, డైరెక్టర్స్ అందరికీ కూడా ఆర్థిక పరంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. కొత్త కోర్సుల్లో సీట్ సంపాదిస్తారు. ఐటీ రంగంలో వారికి బాగుంటుంది.
వ్యసనాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు. అప్పులు ఇవ్వకండి. క్రీడాకారులకు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. కుల వృత్తుల వారికి బాగుంటుంది. వ్యవసాయదారులకు బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి లాభాలు ఉంటాయి. కిరాణా షాప్ వాళ్ళకు కూడా బాగుంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వారికి, హోటల్ సెంటర్ల వారికి బాగుంటుంది. అన్ని రంగాల వారికి స్త్రీలకు కలిసి వస్తుంది. ఏలినాటి శని ఇంకా కొంచెం ఉంది కాబట్టి శనికి, రాహుకి, కేతుకి పూజ చేయించుకొని జపాలు చేయించుకొని కాలభైరవ స్వామి స్తోత్రాన్ని చదవండి. గణపతిని ప్రార్థించండి. అలాగే నవనారసింహ క్షేత్రాన్ని ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకొండ, సింగరకొండ నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించండి. అక్కడ స్వామివారికి తులసి మాలతోటి అర్చన చేయించుకోండి. మీరు అనుకున్న విధంగా మంచి ఫలితాల కన్నా అద్భుతమైన ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి. సర్వే జనా సుఖినో భవంతు.